వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాంచన ఇక ఇంట్లో స్వప్న అన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే దీపా కార్తీక్ ఇంటికి వస్తారు. వచ్చేసరికి కాంచన తనలో తాను బాధపడటం చూసి ఒక్కసారిగా కార్తీక్ అలాగే దీప, మమ్మీకి ఏమైంది? మమ్మీ ఎందుకు తనలో తాను అంత బాధపడుతుంది? ఏమో బావా, అమ్మకేం తెలియదు కదా. తెలీదు పద అని చెప్పేసి, అమ్మా ఏమైంది? ఎందుకలా ఉండావు? అయినా నువ్వు మాస్టర్ ఇంటికి వెళ్తానన్నావు కదా, కాశీని స్వప్నని కలుపుతానని చెప్పావు కదా, ఏమైంది అని వెనకాలే. ఏమైందా? ఇప్పుడు అది చాలా పెద్దదైపోయింది లేరా. పెద్దవాళ్ళ మాటల్ని కూడా వినని మనిషి అయిపోయింది. అన్నీ కూడా దానికి నచ్చినట్టు చేస్తుంది. ఇప్పుడు దానికి మన అవసరం లేదులేరా, అంతా దానిష్టమే అని వెనకాలే. అత్తయ్య ఏమంటున్నారు మీరు? అసలు స్వప్న ఏమంది అని దీప అంటుంది. ఏమంటుందమ్మా? నువ్వు నా మాట వింటున్నావా? వినట్లేదు కదా, అది కూడా అంతే, ఎవరి మాట విందంట అని వెనకాలే. ఇక కార్తీక్, అమ్మా ఇప్పుడు దీపని ఎందుకు నువ్వు అంటున్నావు? అవునరా, మీ అందరికీ నేనే అందరినీ అన్నట్టు కనిపిస్తాను, అంతే తప్ప నా బాధ మాత్రం ఎవ్వరికీ అర్థం కాదు. దీప కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలన్నా, తనకి ఏం కాకూడదన్నా దీప ఇంటిలో ఉండమని చెప్తే నా మాట వింటుందా? ఆ ఇంటికి పనిచేయడానికి వెళ్ళట్లేదు. అమ్మా నువ్వు బిడ్డ గురించి ఇలా మాట్లాడుతున్నావు, కానీ అత్త కండిషన్ గురించి బిడ్డని త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు నువ్వేం చేస్తావు అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటే, ఏంట్రా మాట్లాడవు? చెప్పరా. దీప నా మాట వినిందా? ఇప్పుడు అదెందుకు మాట్లాడుతున్నావు? అదేరా, దీప నా మాట విందు, నా కూతురు కూడా నా మాట విందు. అంటే స్వప్న కాశీని క్షమిస్తానని చెప్పలేదా? క్షమించడం పక్కన పెట్టు, విడాకులు కావాలంట. ఏంటి? స్వప్న విడాకులు అడిగిందా? అవును, కాశీతో విడాకులు తీసుకుంటానని కరాఖండిగా చెప్పింది. కాశీని ఇంటి నుంచి పొమ్మంది. కాశీతో కలిసే లక్షణమే తనలో లేనంట అనిపిస్తుంది. ఆ ఉద్దేశం కూడా నాకు ఏమాత్రం కనిపించట్లేదు అని చెప్పేసి అనగాలే. ఇక కార్తీక్, అదేంటమ్మా అని అంటూ ఉంటే, ఎంతైనా స్వప్న నా కూతురే అయినా కాంచన బుద్ధులు వచ్చాయిలే అని శ్రీధర్ అంటాడు. ఒక్కసారిగా కార్తీక్, మాస్టరు అదేంటి మీరందరూ ఉండి కూడా స్వప్నకి ఏమీ చెప్పలేదా? ఏదైనా చెప్పడానికి వింటేనేగా. నా కూతురు ఎలాంటిదో నాకంటే మీకే బాగా తెలుసు. కన్నతండ్రి తప్పు చేశాడంటేనే క్షమించకుండా నాతో మాట్లాడకుండా ఉంది. అలాగే తను ఏదనుకుంటే అదే చేస్తుంది. ఇప్పుడు స్వప్న తీరు కూడా అలాగే ఉంది. కాంచన, నేను తప్పు చేశాను, నా తప్పుని క్షమించి నన్ను నీ భర్తగా స్వీకరించమని నేను ఇన్ని రోజుల నుంచి నీ వెనక పడుతున్నాను. కానీ నాకు ఒక్క ఛాన్స్ అయినా ఇచ్చావా? మనది వేరు, వాళ్ళది వేరు. లేదు కాంచన, ఇప్పుడు స్వప్న అడిగే ప్రతి మాట కూడా నాకు నువ్వు మాట్లాడినట్టే అనిపిస్తుంది కాంచన. అందుకే చెప్తున్నాను, నా కూతురికి నేను గట్టిగా ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను. మాస్టరు, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే కాశీ స్వప్న ఎప్పుడు కలుస్తారు? అదే నాకు అర్థం కావట్లేదు. దాని గురించే మీతో మాట్లాడదామని వచ్చాను. కాంచన ఇంటికి వచ్చి అవమానపట్ట నాకు ఇష్టం లేదు. అందుకనే నా కూతురి కాపురాన్ని చక్కదిద్దే పని నేను దీపకి నీకు అప్పగిస్తున్నాను. మీ ఇద్దరే వాళ్ళ పెళ్లి జరిపించారు, ఇప్పుడు మీరే వాళ్ళని కలపాలి అని చెప్పేసి శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కాంచన, అవునరా కార్తీక్, స్వప్న మొండితనం నీకు బాగా తెలుసు, అలాగే కాశీ ఎలాంటి వాడో దీపకి బాగా తెలుసు. మీ ఇద్దరు మాత్రమే వాళ్ళని కలపగలరు అని చెప్పేసి కాంచన అంటుంది. ఇక కార్తీక్, ముందు అత్త ఆపరేషన్ అవని మమ్మీ, ఆ తర్వాత వాళ్ళ గురించి ఆలోచిద్దాం. అవును, ఇప్పుడు మా వదిన పరిస్థితి ఎలా ఉంది? జోష్న బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి అన్నయ్య వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారంట కదా, అక్కడ నువ్వు దీప కూడా కనిపించారంట కదా. నువ్వు మొన్నే దీపం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళానన్నావు కదరా, ఇంతలోనే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? దీపక్ ఎలా ఉంది? దీప కడుపులో బిడ్డకి ఏం కాలేదు కదా? అమ్మా ఏం కాలేదు. ఒరే కార్తీక్, నేను ఒక్కటి అడుగుతున్నాను చెప్పరా. దీప కడుపులో బిడ్డ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా, మా అమ్మ మళ్ళీ పుడుతుందని. అందుకే మీకు కోపం వచ్చినా నేను ప్రతిసారి బిడ్డ గురించి అన్నిసార్లు అడుగుతున్నాను. ఈ విషయంలో మీరు నన్ను ఏమీ అనుకోమాకండ్రా అని చెప్పేసి అక్కడి నుంచి కాంచన వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా దీప ఎమోషనల్ అవుతూ ఇక రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ కూడా దీపని ఎలా ఓదార్చాలో తెలియక అలాగే వెళ్ళిపోతాడు. ఇక జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. బావా దీప హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ డాక్టర్ని కలిసి ఏం మాట్లాడారో తెలియట్లా, కానీ వాళ్ళ ఫేస్ చూస్తే ఏదో వినకూడని విషయం విన్నట్టే అనిపించింది. అలాగే బావా దీప ఇక్కడికి రాకుండా ఇంటికి వెళ్ళిపోయారు. అంటే ఇదంతా చూస్తూ ఉంటే దీప బావ ఏదో జరిగింది, అదేమై ఉంటుంది అర్థం కావట్లేదే.
అసలు వాళ్ళ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళుంటారు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది. ఇక ఏంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు గ్రాని, బావ దీప ఉదయం హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళెందుకు వచ్చుంటారు? దీప చెకప్లకని బావ చెప్పాడు. మొన్న వెళ్ళారు కదా, అదే నాకు కూడా డౌట్ వచ్చింది. కానీ వాళ్ళు గైనకాలజిస్ట్ని కాకుండా హారికని కలిశారు. అంటే ఆ కార్తిక్ గాడు నీకేదో పెద్ద పిడే పెట్టబోతున్నాడే. లేదు గ్రాని, దీప బావ హారికని కలిసి వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో బాధను చూశాను. వాళ్ళు ఏదో విషయాన్ని మన దగ్గర దాచిపెడుతున్నారు. వాళ్ళ ముఖం లేవే, ఏం దాచిపెడతారు? సుమిత్ర పరిస్థితి సీరియస్గా ఉందని, నీ బ్లడ్ గ్రూపు మ్యాచ్ అవ్వలేదని చెప్పుంటారు. దానికే ఆ దీప కార్తిక్ గడు బోరని ఏడ్చుంటారు. అంతకు మించి వాళ్ళ దగ్గర ఏముంటుంది? వాళ్ళు అక్కడికి వెళ్ళా ఏం ప్రయోజనం అని వెనకాలే. నీకు ఆ మాత్రమే తెలుసు గ్రాని, దీపే అసలైన వారసురాలు. దీప బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి వెళ్ళిందా? బావకి నిజం తెలిసిందా? అసలు ఏం జరుగుంటుందో నాకేమీ అర్థం కావట్లేదు అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక హారిక దశరథకి కాల్ చేస్తుంది. ఇక దశరథ, చెప్పండి డాక్టర్ అని వెనకాలనే, దశరథ గారు మీతో ఒక విషయం చెప్పాలి అని వెనకాలనే, నాతో మీరేం చెప్పాలి? చెప్పండి. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ వచ్చిందా? సుమిత్రది జ్యోత్స్నది మ్యాచ్ అయిందా? చెప్పండి డాక్టర్ గారు అని వెనకాలే, దశరథ్ గారు ఆ విషయమే మీతో మాట్లాడాలి, ఒక్కసారి మీరు హాస్పిటల్కి రండి అని చెప్పేసి హారిక కాల్ కట్ చేస్తుంది. ఇక దశరథ, ఏంటి హారిక గారు హాస్పిటల్కి రమ్మంటున్నారు, ఏమై ఉంటుంది అని చెప్పేసి దశరథ్ అయితే హాస్పిటల్కి బయలుదేరుతాడు. ఇక అలాగే దీప ఇక కార్తిక్ ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే కాంచన, దీప ఒక్క నిమిషం. ఏంటత్తా? కాదు దీప, నేను చెప్పేది ఇప్పటికైనా నువ్వు విను. నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం అవసరమా అని వెనకాలే, అవసరమే మమ్మీ. ఇప్పుడు దీప అవసరం ఆ ఇంటికి చాలా ఉంది. దీప అక్కడికి రావాలి అని చెప్పేసి కార్తీక్ అయితే దీపని తీసుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక దీప, బావా అసలు మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? మనం ఏం చేస్తామో తెలీదు దీప. ఆ కాలమే మన సమాధానాలకన్నిటికీ దారి చూపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక హారిక అయితే దశరథ రాగాలే దశరథ్తో, సారీ దశరథ్ గారు, ఏంటి డాక్టర్ గారు మీరు అంటుంది? అంటే జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదు. అదేంటి? జ్యోత్స్న నా కన్న కూతురు. సుమిత్రకి జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడం ఏంటి? వాళ్ళిద్దరిది కూడా ఒకే బ్లడ్ గ్రూపు. లేదు దశరథ గారు, సుమిత్ర గారిది ఓ నెగటివ్, అలాగే జ్యోత్స్నది బి పాజిటివ్. వాళ్ళిద్దరి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కావడం కాదు, వాళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా వేరు అని అనగానే ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు. ఏంటి మీరు అంటుంది? అవును, ఇంకొక విషయం మీతో చెప్పాలి. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారికి మ్యాచ్ కాలేదు, అలాగే బోన్ మ్యారో కూడా మ్యాచ్ కాలేదు. అంటే జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు. 2 సార్లు చెక్ చేశాను, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని వెనకాలే దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే నా భార్య సుమిత్ర. చూడండి దశరథ గారు, కార్తీక్ మీ దగ్గర ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టాడో నాకు తెలీదు, కానీ ఇది మీకు తెలిస్తే మీకు చాలా నిజాలు తెలిసే అవకాశం ఉంటుందని మీతో చెప్తున్నాను. దీప మీ కన్న కూతురు. డాక్టర్, అవును, దీప కార్తీక్ మొన్న హాస్పిటల్కి వచ్చి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ ఇస్తే దీపకి సుమిత్ర గారికి ఏ రక్త సంబంధం లేదు, ఎలా మ్యాచ్ అవుతుంది? అనవసరం అన్నాను, కానీ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాకే నాకు తెలిసింది సుమిత్రది దీప గారిది ఒకే బ్లడ్ గ్రూపు, అలాగే తనే అసలైన మీ కన్న కూతురు. అందుకనే బోన్ మ్యారో కూడా మ్యాచ్ అయింది. ఈ విషయాన్ని కార్తీక్ మీ అందరి దగ్గర దాచిపెట్టాడు. కార్తీక్కి అలాగే దీపకి ఈ విషయం తెలుసు, అందుకే చెప్తున్నాను. దీప అసలైన మీ కన్న కూతురు. దశరథ గారు, ఇంకొక విషయం, అయితే దీప బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే దీప కడుపులో పుట్టిన బిడ్డ చనిపోతుంది. ఇదే విషయం వాళ్ళతో నేను చెప్పాను, కానీ వాళ్ళు ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళారు. వాళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది, దీప తన కడుపులో బిడ్డని చంపుకోవడానికైనా సిద్ధపడుతుంది అనిపిస్తుంది సుమిత్ర మీద ఉన్న ప్రేమకి. ఖచ్చితంగా సుమిత్ర గారిని బ్రతికించుకోవడానికి దీప అటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయం మీతో చెప్పడానికి ఇక్కడికి పిలిపించాను అని వెనకాలే దశరథకి ఏమీ అర్థం కాదు. అంటే దీప నా వారసురాలా? దీప నా కన్న కూతురా? మరి జ్యోత్స్న ఎవరు? అసలు ఏం జరిగి ఉంటుంది? నాకేమీ అర్థం కావట్లేదే అని దశరథ తనలో తాను చాలా ఆలోచిస్తూ ఇక అక్కడి నుంచి బయటకైతే వెళ్తాడు. ఇక కారులో దశరథ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే కాశీ దశరథ కారుకి అడ్డుపడతాడు. ఒక్కసారిగా దశరథ కారు ఆపి కారు దిగి ఎవరా నువ్వు అని అంటూ ఉంటే, కాశీ నువ్వా? పెదనాన్న పెదనాన్న అని వెనకాలే, ఏమైంది కాశీ? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఎందుకలా ఆవేశంగా పడుతున్నావు? ఏమైంది? ఎవరు వాళ్ళు అని వెనకాలే, పెదనాన్న కాశీ పెదనాన్న అది అది అని వెనకాలే, ఏమైందిరా కాశీ? ఏంటో చెప్పు పెదనాన్న,
వాళ్ళిద్దరూ నాన్నని బండిలో తీసుకెళ్ళడం చూశాను. నేను వాళ్ళని ఫాలో చేస్తున్నానని నన్ను కొట్టేసి వాళ్ళు పారిపోతున్నారు పెద్దనాన్న అని వెనకాలే ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు. ఏంటి, దాసు వాళ్ళ దగ్గర ఉన్నాడా? అవును పెద్దనాన్న అని వెనకాలే ఇక కారెక్కర, మనం వాళ్ళని ఫాలో అవుదాం అని చెప్పేసి కాశీని కారెక్కించుకొని ఇక దశరథ అయితే కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక ఇంతలోకి వెదురు వెళ్తున్న కారు ఇక ఒక దగ్గర ఆగుతుంది. వెంటనే దాసుని ఆ కారులోంచి కిందకి దింపి ఇక గబగబా తీసుకెళ్తూ ఉంటే, దాసు, అసలు మీరెందుకు నన్ను ప్లేస్ మారుస్తున్నారా? మా మేడం చెప్పారు నిన్ను అక్కడి నుంచి వెంటనే మార్చమని, అందుకే ఇక్కడికి తీసుకొస్తున్నాం. ఆయన వాడెవడు నేను తీసుకెళ్తుంటే అడ్డుపడ్డాడు? వాడు నా కన్న కొడుకురా, వాడు మిమ్మల్ని వదిలిపెట్టడు అని వెనకాలనే, ఏడ్చావులే, నీ కూతురే నిన్ను కిడ్నాప్ చేయించిందంటే నీ కొడుకు ఇంకెలా ఉంటాడో మేము ఊహించలేమా ఏంటి? పదండ్రా అని చెప్పేసి ఇక దాసుని తీసుకొని ఆ రౌడీ లోపలికైతే తీసుకెళ్ళి అక్కడే ఉన్న చైర్కి కట్టేస్తూ ఉంటారు. ఇక కాశీ దశరథ అక్కడికైతే వస్తారు. రాగానే ఆ కార్ని చూసిన కాశీ, పెద్దన్న అదిగో ఈ కారులోనే నాన్నని తీసుకెళ్ళడం నేను చూశాను అని వెనకాలే వెంటనే దశరథ అలాగే కాశీ కార్ దిగి ఇక లోపలికి వెళ్తూ ఉంటారు. వెళ్ళేసరికి ఆ రౌడీలు దాసుని కట్టేసి ఉంటారు. అది చూసిన దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఆ రౌడీల్ని కాశీ అలాగే దశరథ చిత కొట్టేసి ఇక వాళ్ళ కళ్ళల్లో ఇసుక పోసేసి దాసునైతే విడిపించి కారెక్కించి అక్కడి నుంచి పారిపోతారు. ఇక ఆ రౌడీల కళ్ళల్లో ఇసుక పడిపోవడంతో వాళ్ళు కింద పడిపోయి చాలాసేపు విలువెల్లాడుతూ ఉంటారు. ఇక ఇంతలోకి దశరథ అయితే దాసుని తీసుకొని ఒక దగ్గరికైతే ఆగుతాడు. దసు, అసలు ఏం జరిగింది? ఎవరు వాళ్ళు? ఎందుకు నిన్ను కిడ్నాప్ చేశారు? దశరథ అన్నయ్య, కసి అని వెనకాలే, నాన్న అసలు ఏమైందన్నా? ఎందుకు వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారు? నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకున్నావు అని వెనకాలనే, కసి కొంచెం పక్కకెళ్ళు, నేను దశరథ అన్నయ్యతో మాట్లాడాలి అని వెనకాలనే కాశీ ఇంకా పక్కకి వెళ్తాడు. ఇక దాసు, ఏమైంది? నువ్వు నాతో ఏం మాట్లాడాలి? దశరథ అన్నయ్య, మీతో నేను ఒక విషయం చెప్పాలి. నన్ను కిడ్నాప్ చేయించి ఇలా దాచిపెట్టింది ఎవరో కాదు, జోష్న. దాసు, అవును దశరథ అన్నయ్య, ఎందుకు నా కూతురు నిన్ను చంపాలని చూసింది? ఇప్పుడు నిన్ను దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు జోష్న ఇలాంటివి చేస్తుంది? చెప్పు దాసు. దాసు, నాకు తెలిసి జోష్నకి నీకు దీపకి మధ్య ఏదో జరుగుతుంది. నా కూతురు నిన్ను అలాగే దీపని చంపాలని చూస్తుంది. ఇప్పుడు డాక్టర్ కూడా దీప బ్లడ్ శాంపిల్స్ సుమిత్రకి మ్యాచ్ అయినాయి, జోష్న నా కన్న కూతురు కాదు అని అంటున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు తెలియని రహస్యం ఏదో ఉందనిపిస్తుంది. చెప్పు దాసు, అసలు ఏం జరిగింది? దశరథనయ్య, జోష్న ఎవరో కాదు, నా కన్న కూతురు. మా అమ్మ మీ కుటుంబానికి చేసిన ద్రోహం మీ కూతుర్ని మీకు దూరం చేయడం అని జరిగిందంతా కూడా చెప్తాడు. అది విన్న దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఈ నిజం తెలిసిన జోష్న దీపని అందుకే చంపాలని చూస్తుంది. అలాగే నిజం చెప్పబోయిన కన్నతండ్రిని నన్నే చంపాలని చూసింది. ఇప్పుడు కూడా నన్ను దాచిపెట్టి సుమిత్ర వదిన ప్రాణాలు తీయాలని చూసింది అని మొత్తం చెప్పేస్తాడు. అది విన్న దశరథకి చాలా కోపం వస్తుంది. దాసుని కారెక్కించుకొని చాలా స్పీడ్గా ఇంటికైతే బయలుదేరుతాడు. ఇక ఇంటికి దగ్గరికి రాగానే జోష్న అలాగే పారిజాత హాల్లో ఉంటారు. దశరథ దాసుని తీసుకొని లోపలికి వెళ్ళగానే జోష్న షాక్ అయిపోతుంది. పారిజాత మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. దీప కార్తీక్ కూడా అక్కడికి వచ్చి ఒక్కసారిగా దాసుని చూసి షాక్ అయిపోతారు. ఇక జోష్న, డాడీ, బాబాయ్ అని అంటూ ఉంటే ఒక్కసారిగా దశరథ జోష్న చెంప పగలగొడతాడు. దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.